ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సురేష్ కుమార్ కోరారు. 2009 ఎన్నికలలో 65% మాత్రమే ఓటింగ్ జరిగిందని, ఈ ఎన్నికలలో 80% వరకు జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో ఒక కమిటీ వేసి ప్రజలలో ఓటు వినియోగంపై అవగాహన సదస్సులు నిర్వహించామని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. పోయిన సంవత్సరం కంటే గణనీయంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. హైయెస్ట్ దుగ్గిరాల మండలంలో 91.59% హైయెస్ట్ ఉంది. రెండో హైయెస్ట్ తుళ్ళూరు మండలం 91.18%. అలాగే లోవెస్ట్ వచ్చేసి నిజాంపట్నం మండలం 74.84%. సెకండ్ లోవెస్ట్ గురజాల మండలం 80.34%. ఇది జిల్లాలో ఉన్న 57 మండలాలకు సంబంధించిన పంచాయతీలకు సంబంధించిన. ఒకవైపు అంటే మేము చేస్తున్న ఈ స్వీప్ క్యాంపెయిన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేస్తున్నామో, మేము ఈ క్యాంపెయిన్ వలన కూడా ప్రజల్లో కొంత అవగాహన పెరిగింది. దానివల్ల కూడా ఈ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందని మేము భావిస్తున్నాము. అలాగే ప్రజల్లో కూడా ఓటు వేసుకోవాలి అనే అవగాహన రావడము, ఓటర్ లిస్టులో కూడా చాలా వరకు ఈ డూప్లికేట్ నేములు, డబుల్ నేములు అవన్నీ తొలగించడం వలన కూడా ఈ ఓవరాల్గా పర్సెంటేజ్ పెరిగిందని భావిస్తున్నాము. గత అసెంబ్లీ ఎలక్షన్లో మన జిల్లాలో 75% పోలింగ్ నమోదైనాయి. ఈసారి ఖచ్చితంగా 90% కంటే ఎక్కువ మన జిల్లాలో పోలింగ్ జరగాలి అని భావిస్తున్నాము మేము. ముఖ్యంగా ఈ గుంటూరు నగరంలో వెస్ట్ ఈస్ట్ 2 నియోజకవర్గాలు ఉంది. పోయిన ఎలక్షన్లో 2009లో 65% మాత్రమే పోలింగ్ జరిగినాయి. ఈసారి ఖచ్చితంగా ఈ 2 నియోజకవర్గాల్లో కూడా 80% కంటే ఎక్కువ పోలింగ్ జరిపించాలనేది మేము భావిస్తున్నాము. దానికి అందరి సహకారం మేము కోరుతున్నాము. అంటే మేము కూడా కొన్ని క్యాంపెయిన్లు అవన్నీ చేస్తున్నాం. అలాగే మీడియా కూడా ప్రజల్లో ఎక్కువ చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఎలక్షన్ దగ్గరగా వచ్చేటప్పుడు మేము ఇంకా కొన్ని ఫెసిలిటేషన్ సెంటర్లు, హెల్ప్ డెస్క్లు అన్నీ మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని చేసాము. దీని భాగంగానే ఇంకొకటి, ఈ ప్రతి గ్రామంలో కానీ వార్డ్స్లో కానీ విలేజ్ అవేర్నెస్ గ్రూప్ అనే పేరుతో ప్రతి గ్రామంలో కూడా ఒక 10 నుంచి 15 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో ఆ గ్రామంలో ఉన్న ఎన్సీసీ వాలంటీర్స్ కానీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానీ, రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, అలాగే ప్రభుత్వంలో పనిచేస్తున్న కొంతమంది కార్యకర్తలు అంటే అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, తర్వాత ఈ సాక్షర భారతి కోఆర్డినేటర్, ఇలాంటి వివిధ హోదాలో పనిచేస్తున్న వారిని పొలిటిక్స్ లేకుండా అపొలిటికల్గా అంటే రాజకీయానికి అతీతంగా మంచిగా అక్కడ పనిచేస్తారని మేము భావిస్తున్న వాళ్ళతో ఈ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాము. జిల్లాలో ఉన్న అన్ని పోలింగ్ బూత్ దగ్గర కూడా చేస్తున్నాము. ఈ యొక్క కమిటీ సభ్యులతో ఎల్లుండి అంటే ఏప్రిల్ 14వ తేదీ పొద్దున అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క విలేజ్ అవేర్నెస్ గ్రూప్ సమావేశాలు ఏర్పాటు చేయాలని మేము నిర్ణయం తీసుకుంటున్నాము. అది సంబంధిత రిటర్నింగ్ అధికారులు, తహసీల్దారులు, అలాగే విఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీల అధికారులు దీన్ని కోఆర్డినేట్ చేస్తారు. కొన్ని చోట్ల సీనియర్ అధికారులు కూడా, నేను కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఇతర అధికారులు కూడా మేము కూడా పర్సనల్గా విజిట్ చేస్తాము. ఒక గ్రామంలో మ్యాక్సిమం మెంబర్స్ వచ్చినట్లయితే ఈ యొక్క ఓటింగ్ ప్రాధాన్యత గురించి, ఓటు చేయాల్సిన ఆవశ్యకత గురించి, అలాగే విలువలతో కూడిన ఓటింగ్ ప్రక్రియ కొనసాగించడానికి చేయాల్సిన అంశం గురించి, ఈ యొక్క ఎలక్షన్ ద్వారా మంచి నాయకుల్ని, మంచి ప్రతినిధిని ఎన్నుకోవడానికి వాళ్ళు చేయాల్సిన అంశాల గురించి, ప్రలోభానికి లొంగిపోకుండా డబ్బు కానీ, మద్యం కానీ, లేకపోతే ఇంకొక ప్రలోభానికి లొంగి ఓటు వేయకుండా వాళ్ళు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలనే అంశం మీద మేము వాళ్ళకి అవగాహన